నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. వాతావరణంలో మార్పులు, వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత సూచించారు. బుధవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలని అన్నారు. నీటి ద్వారా, కలుషిత ఆహారం ద్వారా అధికంగా వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిర్మూలనకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ, మున్సిపల్ పంచాయతీ శాఖ అధికారులను కార్యాచరణ ప్రకారం చర్యలు చేపట్టాలని స్పష్టంగా ఆదేశించినట్లు వివరించారు. తాగునీటి ట్యాంకులు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో తాగునీటి పరిరక్షలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. జనవరి మాసం నుండి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి కేసులలో కొద్దిపాటి లక్షణాలతో డెంగ్యూ కేసులు నమోదైనప్పటికీ తొందరగా రోగులకు కోలుకున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రామదాసు, స్టాటిస్టికల్ అధికారి రామనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాటర్ పంపు ఉండొచ్చు, వాటిలో సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది, మరియు తర్వాత ఆ పైప్ లైన్లో కానీ, ఆ తర్వాత ఎండ్ బెనిఫిషరీ అంటే మన ఇంట్లోకి వచ్చే నీటి కొళాయికి వరకు కూడా వారు పరీక్షించడం మన గౌరవ కలెక్టర్ గారు ఆర్డబ్ల్యూఎస్ వారికి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన గవర్నమెంట్ వారు మరియు మన ప్రభుత్వం వారు మరియు మన జిల్లా యాజమాన్యం వారు తీసుకుంటున్న అతి కఠినమైన పద్ధతుల ద్వారా అతి కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల కింద పనిచేసే నేనైతేనే, డిపిఓ అయితేనే, మరి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనే మేము ఎంతో తరోగా పనిచేసి ఈ వాటర్ టెస్టింగ్ చేయటం ద్వారా నీటి ద్వారా జరిగే ఈ కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోకుండా మరి ఆరోగ్య సంరక్షణ కొరకు మేము కిందకి అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకి ఇంకా సీజనల్ డిసీజెస్లోకి వచ్చేటప్పటికి వెక్టార్ బోర్న్ డిసీజెస్ని మనం తీసుకోవడం జరుగుతుంది. వెక్టార్ బోర్న్లోకి వచ్చేటప్పటికి మెయిన్గా మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఉన్నాయి. మరి చికెన్ గున్యా మన జిల్లాలో ఇప్పటి వరకు నమోదు అవ్వలేదు. డెంగ్యూ వచ్చేటప్పటికి ఈ జనవరి నుండి తీసుకున్నట్లయితే మన దగ్గర ఓన్లీ 2 కేసులు రావటం జరిగింది. ఆ 2 కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి. మరి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి, రికవరీ అయ్యి, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళటం, అంటే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా రాలేదు. అదేవిధంగా మనకి మలేరియాలోకి వచ్చేటప్పటికి మన జిల్లాలో ఇప్పటికొచ్చి 24 కేసులు ఉన్నాయి. అవి ఉన్న మండలాలు మరియు పక్కన మనకున్న ఒరిస్సా బార్డర్ నుండి కంచిల్లోకి రావటం కేసులు ఒరిస్సాలో ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ ఊళ్ళో ఆ ఫ్యామిలీలో ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది. మనం కంచిలి ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి ఆ ఒరిస్సా డిఎంఎన్హెచ్ఓ గారితో కూడా మనం మాట్లాడి అక్కడ మలేరియా యాక్టివిటీ గురించి మనం కలెక్టర్ గారు మనల్ని మాట్లాడమని చెప్పడం జరిగింది. మనం ఆ డిఎంఎన్హెచ్ఓ గారితో కూడా మాట్లాడి ఆ విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అనివెట్టి మండపంలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చనను అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పాతపట్నం మహేంద్ర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. ఉద్యోగ అవకాశాలను పొందేందుకు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేళాలో ప్రీమియర్ ఇంజనీర్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, అపిటోరియా, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, ముత్తూట్ గ్రూప్, అపోలో ఫార్మసీస్ లిమిటెడ్తో కలిపి మొత్తం 13 కంపెనీలు పాల్గొనున్నాయి. 562 ఖాళీలు నియామకాలకు జరగనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ చదివిన 18 నుండి 30 ఏళ్ల యువతీ యువకులు ఈ మేళాకు అర్హులని అభ్యర్థులు వెబ్సైట్లో ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని రిఫరెన్స్ నెంబర్, రెజ్యూమ్, ఆధార్, విద్యార్హతల సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొచ్చి ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సి ఉంటుందని, మరిన్ని వివరాలకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ను 8317652552 అలాగే 8332039243 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రతి బుధవారం నగరంలోని స్థానిక సూర్యమణికంఠ డాక్టర్స్ ప్లాజాలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తున్నట్లు అపోలో క్యాన్సర్ సెంటర్ నిపుణులు కొందముది ధీరజ్ తెలిపారు. స్థానిక డాక్టర్ ప్లాజాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు. వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారు తమ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా నోటి క్యాన్సర్ అనేది పొగాకు వినియోగం వలన ఎక్కువగా వస్తుందని, ఈ క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకు ఆరోగ్యకర అలవాట్లు, మంచి ఆహారం, వ్యాయామం, పొగాకు వాడకాన్ని ఆపేయాలంటూ పలు సూచనలు తెలిపారు. వ్యాధి రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలని, వచ్చిన తర్వాత మందులు వాడాల్సి వస్తుందని వివరించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా వాసులు నోటి క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్, మన స్వరపెట్టిక వాయిస్ బాక్స్లో వచ్చే క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్, సెలవరీ గ్లాండ్స్ అంటే సబ్మాంటిబులర్ పైరోటిడ్ గ్లాండ్, ఇంకా తల మరియు మెడలో వచ్చే స్కిన్ మీద వచ్చే క్యాన్సర్స్, ఇవన్నిటినీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కింద పరిగణిస్తాం. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి మెయిన్ రీజన్ 90% హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ పొగాకు సేవించడం వల్లే వస్తాయి. సో మన దేశంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేది చాలా సర్వసాధారణం, చాలా కామన్. మగవాళ్ళలో అయితే నోటి క్యాన్సర్స్ మోస్ట్ కామన్ క్యాన్సర్. ఆడవాళ్ళలో అయితే ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మరీ ముఖ్యంగా నోటి క్యాన్సర్ 5వ స్థానంలో ఉంది. సో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేది ఇది పూర్తిగా నివారించే టైప్ ఆఫ్ క్యాన్సర్స్. మనం పొగాకు పదార్థాలకి మనం ఎంత దూరంగా ఉండి అంత అవాయిడ్ చేసి ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఇంకా రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేయించుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ని అవాయిడ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి 3 గంటల దాకా సూర్యమణికంఠ డాక్టర్స్ ప్లాజాలో నేను అవైలబుల్. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సంబంధించింది ఏమన్నా పేషెంట్స్ ఎవరన్నా చూపించుకోవాలనుకున్నా ఇక్కడ మా క్లినిక్ ఉంది. సో దీన్ని గారమండలం బందరవానిపేటకు చెందిన మత్స్యకారుడు బడి గజేంద్ర సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఘటన వివరాలు మత్స్యశాఖ అధికారుల ద్వారా తెలుసుకున్న ఆయన మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుండి ఆయా బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా వార్షిక క్రెడిట్ ప్లాన్ 2024-25, ఎంఎస్ఎంఈ విద్యా రుణాలు, వ్యవసాయానికి క్రెడిట్ చెల్లింపులు, స్వయం సహాయక సంఘాల గ్రూపులకు లింకేజ్ అండ్ ఏఎంసీ డిజిటల్, పిఎం సూర్యఘర్, పిఎం విశ్వకర్మ, నాబార్డ్ తదితర వాటిపై ఆయన బ్యాంకర్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ, మత్స్యశాఖ, ఉద్యానవన శాఖ తదితర శాఖల లక్ష్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేశారని వివరాలు తెలుసుకుని బ్యాంకుల వారీగా ఆయా బ్యాంకులకు నిర్ణయించిన లక్ష్యాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. మత్స్యశాఖ లక్ష్యాలను డిడి సత్యనారాయణను అడుగుగా మత్స్యకారులకు అవసరమైన రుణాలు, వాహనాలు తదితరమైనవి బ్యాంకర్లు మంజూరు చేస్తున్నట్లు డిడి కలెక్టర్కు వివరించారు. చేపలు పెంచేందుకు రుణాలు అవసరం ఉంటుందా లేదని కలెక్టర్ అడగా చెరువులు లీజుకిచ్చేటప్పుడు గ్రూపులుగా ఇస్తామని డిడి తెలిపారు. ఆయా గ్రూపులకు రుణాలు అవసరమైతే సంబంధిత బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నట్లు డిడి తెలిపారు. సూర్యఘర్ ఎక్కువ మందికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. డిగ్రీ కళాశాల వద్ద శిక్షణ ఇస్తున్నట్లు ఈపీడీసీఎల్ అధికారి నుండి కలెక్టర్కు వివరించారు. నైపుణ్యాభివృద్ధి శాఖతో సంబంధం ఉన్న ప్రతి శాఖ సమన్వయంతో ఆయా శాఖలకు సంబంధించిన శిక్షణ తీసుకోవాలని అన్నారు. జిల్లా అధికారులు ఒకసారి నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థను సందర్శించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను తప్పకుండా బ్యాంకర్లంతా అమలు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ పి శ్రీనివాసరావు బ్యాంకర్లకు సూచించారు. ఈ సమావేశంలో యూబీఐ ప్రాంతీయ అధిపతి పి రాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ పి శ్రీనివాసరావు, డీసీసీబీ జనరల్ మేనేజర్ వరప్రసాద్, ఉద్యానవన శాఖ ఏడీ ప్రసాదరావు, నాబార్డు మేనేజర్ రమేష్ కృష్ణ, మత్స్యశాఖ జిల్లా అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టెక్కలి గ్రామానికి చెందిన కళ్యాణి, సంతోషుడు దంపతులకు 12 సంవత్సరాల తర్వాత సంతాన ప్రాప్తి దక్కగా 6 నెలల్లోనే ఉమ్ము నీరు పోవడంతో 600 గ్రాములతో బేబీ టెక్కలిలో డెలివరీ అయింది.
బిడ్డ అనారోగ్యంగా ఉండడంతో వైద్యుల సూచనలతో శ్రీకాకుళంలో ఉన్న లిటిల్ మాస్టర్స్ ఆసుపత్రిలో వైద్యులు అన్వేష్, స్వాతి, వాసంతిలను సంప్రదించగా బిడ్డ అనారోగ్యంగా ఉండటంతో వైద్యుల సూచనలతో శ్రీకాకుళంలో ఉన్న లిటిల్ మాస్టర్ ఆసుపత్రిలో వైద్యులు అన్వేష్, స్వాతి, వాసంతిలను సంప్రదించగా వెంటనే అంబులెన్స్లో బిడ్డను ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించారు. బేబీ ఊపిరితిత్తులు, గుండె, పొట్ట, శరీర భాగాలు పనిచేయకపోవడంతో అత్యంత అధునాతన వెంటిలేటర్, ప్రపంచంలోనే అత్యంత అధునాతన ట్రీట్మెంట్తో బేబీ వైద్యులు నయం చేయడంతో పాటు ఆరోగ్యవంతురాలుగా చేయడంతో తల్లిదండ్రులు ఈరోజు ఆసుపత్రిలో హర్షం వ్యక్తం చేస్తూ పండగ చేసుకుని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరూ ఆనందంగా ఉందని వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి ఎండి వైద్యురాలు స్వాతి వాసంతి మాట్లాడుతూ 25 వారాలకు 600 గ్రాములతో బేబీ జన్మించడం, పూర్తిగా కోలుకోవడం ఇదే తొలిసారి అని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి బిడ్డలను కాపాడటమే తమ ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటామని వైద్యురాలు స్వాతి వాసంతి తెలిపారు. నగరంలోని స్థానిక బెహ్రా మనోవికాస్ కేంద్రం అలాగే శాంత కళ్యాణ అనురాగ నిలయం నుండి డిఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు బుధవారం సందర్శించారు. ఆయా కేంద్రాల్లో గల మౌలిక సదుపాయాల గురించి ఆరా తీస్తూ పిల్లల పట్ల తీసుకుంటున్న చర్యల గురించి నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు. అలాగే అచటగల పరిస్థితులను శోధించి తగు జాగ్రత్తలు వివరించారు. బెహ్రా మనోవికాస్ కేంద్రంలో గల విభిన్న ప్రతిభావంతులతో పాటు వారి దినచర్యలను అడిగి తెలుసుకుని వారి పట్ల మిక్కిలి శ్రద్ధ చూపాలని ఫౌండర్కు తెలిపారు. వారి మానసిక స్థితిని కూడా దాటుకుని ఇటువంటి కేంద్రాల్లో వారి స్థితిని పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. తదుపరి చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై పలు వినతులను సమర్పించారు. ఉద్దానం ఫేజ్ 2 జలజీవన్ మిషన్ కింద 265 కోట్ల రూపాయల నిధులతో ఇంటింటికి తాగునీటి పైపు లైన్ పనులు తక్షణమే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాలని, వంశధార గొట్ట బ్యారేజ్ మరమ్మతులు, కుడి ఎడమ ప్రధాన కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారని, నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గోవిందరావు తెలిపారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఐఎం పూర్వ పాలిట్ బ్యూరో సభ్యులు విఎస్ అచ్యుతానందన్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడమే ఆయనకు మనం సమర్పించే ఘన నివాళులని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అన్నారు. బుధవారం విఎస్ అచ్యుతానందన్ విప్లవ జోహార్లు అర్పిస్తూ సంతాప సభను శ్రీకాకుళం సిపిఎం ఆఫీసులో నిర్వహించారు. మొదట ఆయన చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా అనేక పోరాటాల్లో కీలకమైన వ్యక్తిగా విఎస్ వ్యవహరించారని, 17 సంవత్సరాలకే కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరారని అన్నారు. కృష్ణా పిల్లయ్య నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో పాల్గొన్నారని, కార్మికులు, వ్యవసాయ కార్మికుల పోరాటాలకు ప్రత్యక్ష నాయకత్వం వహించారని అన్నారు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేయడంలో కీలకమైన పాత్ర నిర్వహించారని, 1956లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఎన్నుకోబడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు పి ప్రసాదరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య, ఎం ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాగార్జున అగ్రికం కార్మికులు, ఉద్యోగుల ఔదార్యాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఎన్ఏసిఎల్ సిహెచ్ఆర్ఓ మరియు విపిసిఆర్ శ్రీనివాస్, హెచ్పిడి హెడ్ కె శ్యాంప్రసాదరావు అభినందించారు. నాగార్జున అగ్రికం పరిశ్రమలో పనిచేస్తూ కార్మికుడు గొర్రె చిట్టిబాబు, బోనంగి భాస్కర్రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం మృతుల కుటుంబాలకి ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు 50 మంది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా వసూలు చేసి ఇచ్చిన మొత్తాన్ని పరిశ్రమలలో జరిగిన సమావేశంలో మృతుల భార్యలు గొర్రె పద్మావతికి 11,41,175 రూపాయలు, బోనంగి ఆదిలక్ష్మికి 11,34,654 రూపాయల చెక్కులను యాజమాన్య ప్రతినిధులు, సిఐటియు యూనియన్ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఒకరోజు వేతనంతో పాటు గ్రాట్యుటీతో కలుపుకొని మొత్తం ఇద్దరికి 22,75,829 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మికులుగా పనిచేస్తూ ఏ ఒక్కరు చనిపోయినా పనిచేస్తున్న కార్మికులంతా ఒకరోజు వేతనం ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అగ్రికం వర్కర్స్ యూనియన్ నాయకులు ఎల్ రామపుడు, ఎం రమణ, ఎల్ చిరంజీవి, సిహెచ్ సత్యనారాయణ, ఎస్ పరశురాం, పి చిన్న తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన త్రిచి జుల్గాలో కొంగునాడు ఇంజనీరింగ్ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో 6వ సౌత్ జోన్
పెంకాక్ సిరెట్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరపున శ్రీకాకుళం జిల్లా నుండి క్రీడాకారులు పోటీలలో పాల్గొని పలు పథకాలు సాధించారు. పథకాలు సాధించిన వారిలో అందవరపు సాయి ప్రశాంత్, దున్న సుచరిత, కొండేటి హరీష్ బంగారు పథకాలు సాధించగా, దున్న సుమన, రెడ్డి యోగామృత, అందవరపు లలిత్ మిథిన్, పి షాన్, కె దీక్షిత, రజిత పథకాలు సాధించారు. బి నాగేశ్వరి, బి జ్యోతి సాయి ప్రసాద్, సానా సుజిత్ శంకర్, ఎస్ సహస్ర, బి కార్తికేయ, పి పవన్, పి రాకేష్ నాయుడు, మెండా రామ్ సాయి కాంస్య పథకాలు సాధించినట్లు జిల్లా అధ్యక్షులు రేగిడి దయ్యమయ్య, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులను రణస్థలానికి చెందిన శ్రీ పరశురామ యుద్ధ కళాక్షేత్రం కోచ్ లింగాల ఈశ్వరరావును, హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ హేమంత్ యాదవ్, హరీష్లను వారు అభినందించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం కల్లేపల్లి పెద్దగనగలవానిపేట గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆమ్దాలవలస మండలం పాతూరు కొత్తవలస వద్ద కొనసాగుతున్న అనధికార ఇసుక ర్యాంపులపై శ్రీకాకుళం పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కొత్తవలస అలాగే పాత నిమ్మతోర్లాడ ప్రాంతాల్లోని ఇసుక తవ్వకాల స్థలాలను ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఇసుక మాఫియాల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదీ గర్భం వరకు తవ్వకాలు జరగడం దారుణమైన విషయమని వ్యాఖ్యానించారు. నాగావళి నదీ తీరంలో ప్రవహిస్తున్న నీటిని ఆమ్దాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు త్రాగునీటి వనరుగా ఉండడంతో ఇలాంటి తవ్వకాలు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నియమిత పరిమితికి అతీతంగా ఇసుక తవ్వకాలు జరగడం అవివేకపూరిత చర్య అని తమ్మినేని మండిపడ్డారు. అధికార యంత్రాంగం ముద్దునిద్ర నుండి లేచి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెడ్ బుక్ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తమ్మినేని చిరంజీవినాగ్, రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, రాష్ట్ర కలింగకుల అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చాపురం శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బెందాలం అశోక్ మంగళవారం సోంపేట మండలం మాకన్నపురం పంచాయతీలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అశోక్ ప్రారంభించిన అభివృద్ధి పనుల్లో భాగంగా శారదాపురంలో 3.50 లక్షల వ్యయంతో నిర్మించిన బస్ షెల్టర్, ఉప్పరిపేటలో 11.50 లక్షలతో వేసిన సీసీ రోడ్ ప్రధానమైనవి. అలాగే కటియా ఉప్పరిపేట రోడ్లో 3.50 లక్షలతో మరో బస్ షెల్టర్ను, నిమ్మసిని అమ్మవారి గుడి వరకు వేసిన కొత్త సీసీ రోడ్ను ఆయన ప్రారంభించారు. ఈ పనులతో గ్రామస్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. అనంతరం మాకన్నపురం పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అశోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలకు పారదర్శకంగా సమాచారాన్ని అందించడంలో ఆర్టీఐ చట్టం 2005 కీలక భూమిక పోషిస్తుందని జిల్లా సహకార అధికారి బి మురళీకృష్ణ అన్నారు. సహకార సంఘాల కమిషనర్ రిజిస్టర్ గుంటూరు ఆదేశాల మేరకు బుధవారం జిల్లా సహకార అధికారి కార్యాలయంలో ఆర్టీఐపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు సమయానుకూలంగా సక్రమమైన సమాచారం అందించడమే సహకార విభాగం లక్ష్యమని మురళీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆర్టీఐ చట్టంలోని నిబంధనలు, సమాచార హక్కు వినియోగ విధానం, పిఐఓల బాధ్యతలు, సమాచారాన్ని నిర్దిష్ట గడువులోగా అందించాల్సిన అవసరాన్ని వివరిస్తూ పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు. ఈ సదస్సులో డివిజనల్ సహకార అధికారులు, జిల్లా సహకార ఆడిట్ అధికారి, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్లు, పిఐఓలు, ఏపీఐఓలు పాల్గొన్నారు. లవంగా టీతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
సుగంధ ద్రవ్యాలకు విలువ ఎక్కువగా ఉంటుంది. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ సుగంధ ద్రవ్యాలు చాలా వరకు రోజువారీ వంటల్లో ఉపయోగిస్తారు. అదనంగా వాటి ఔషధ గుణాల కారణంగా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేద ఔషధంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. లవంగం టీ రోజు తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి చాలా మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు. అయితే ఇలా ఇంటిలో తయారు చేసుకున్న లవంగా టీతో ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. ఇక ఈ మసాలా టీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. లవంగం టీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఉండే సమ్మేళనం జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది కూడా. అంతేకాకుండా శరీరంలోని కొవ్వును బర్న్ చేస్తుంది. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది ముడతలు, వయసు మచ్చలు కనిపించకుండా చేస్తుంది. ఈ టీ సైనస్ నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. యూజనాల్ ఉండటం వల్ల ముక్కు సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలలో విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాలో పోరాడతాయి. జ్వరమును కూడా తగ్గిస్తాయి. చిగుళ్ళు, పంటి నొప్పిని తగ్గిస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను పెంచడానికి, ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.